In the following figure, AD bisects angle BAC, find the length of BD. ఇక్కడ AD bisect చేస్తుంది అన్నారు యాంగిల్ BAC ని, అంటే ఇది 2 ఈక్వల్ పార్ట్స్ A/2 గా డివైడ్ చేస్తుంది. మనల్ని x-2 వాల్యూ కనుక్కోమన్నారు. దానికంటే ముందు మనం x వాల్యూ కనుక్కోవాలి. అది మనం ఈ ఫార్ములా నుంచి కనుక్కుంటాము. AD is bisector of BAC అన్నారు కాబట్టి AB 6, AC 2x minus 3 equals to BD x-2 by x. ఈక్వేట్ చేద్దాము. 6x ఈక్వల్స్ టు 2x minus 3 into x minus 2. 6x ఈక్వల్స్ టు 2x square minus 4x minus 3x plus 6. 2x square minus 7x, ఇక్కడ ప్లస్ 6x ఉంది, రైట్ సైడ్ వెళ్తే మైనస్ 6x అవుతుంది. ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. 2x square minus 13x plus 6 equals to 0. 6 into 2 12. కాబట్టి 13x ని మనం minus 12x minus x plus 6 అని రాయొచ్చు. 2x కామన్ తీస్తే x minus 6 minus 1 కామన్ తీస్తే x minus 6. రెండిట్లో x minus 6 ఉంది కాబట్టి 2x minus 1 into x minus 6 equals to 0. x equals to 1/2 or x equals to 6. 1/2 కాదు కాబట్టి మనల్ని BD వాల్యూ అడిగారు x-2, మనకి x వాల్యూ 6 వచ్చింది కాబట్టి ఆన్సర్ 4.